శ్రీమతి బైజాబాయి. పరిపూర్ణ దివ్యత్వం ధరించిన మానుష రూపమే శ్రీ సాయిబాబా. అవధులు లేని దైవశక్తి పాంచభౌతిక దేహం యొక్క పరిధులలో ఎంతవరకు ప్రకటం కాగలదో అన్నదానికి అవధియే శ్రీ సాయి మహిమ. శ్రీ సాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులలో 95% ఆయనలోని మహిమను దర్శించి ఆశ్రయించారు. జయామణి జైసాభావ తయా తైసానుభవ దావిసి దయాఘన ఐసి తుజీహిమావా అని శ్రీ మాధవ అట్కర్ తన ఆరతి గీతంలో ఆలపించినట్లు ఆయా భక్తుల భావానికి అనుగుణంగా శ్రీ సాయి వారికి ప్రకటమయ్యారు. మిగిలిన 5% భక్తులు మాత్రం కేవలం సాయి మహిమ పట్ల ఆకర్షణతోనేగాక మమతానుబంధంతో బాబాతో తమను తాము ముడివేసుకున్నారు. వారిపై శ్రీ సాయి వర్షించిన అనురాగ వర్షధారాలలో నుండి చూస్తే శ్రీ సాయి దివ్యరూపం ఒక మమతల హరివిల్లుగా మనకు గోచరిస్తుంది. అలా బాబా అనురాగ ధారలలో ఆమూలాగ్రం తడిచి ఆనందంగా నర్తించిన భక్తులలో శ్రీ తాత్యా కోతే పాటిల్ తరువాతనే మిగిలిన వారిని పేర్కొనాలి. అంతటి భాగ్యానికి శ్రీ తాత్యా నోచుకోవడానికి శ్రీ తాత్యా తల్లిదండ్రులు శ్రీ గణపతి కోతే, శ్రీమతి బైజాబాయిలు బాబాకు అందించిన సేవలు, బాబాతో వారికి గల సాన్నిహిత్యం నిమిత్తాలైనాయి. లోక కళ్యాణార్థం శ్రీ సాయిబాబా సిరిడీలో ప్రకటమయ్యారు. చాంద్భాయ్ పాటిల్ బంధువు కళ్యాణం కోసం వారి పెళ్లి బృందంతో శ్రీ సాయి సిరిడీలో అడిగిడడం ఆ వాస్తవానికి స్థూలమైన సూచ్యరూపమే. బాబా సిరిడీ వచ్చిన మొదట్లో ఆ గ్రామ ప్రజలకు శ్రీ సాయి ఒక పిచ్చి ఫకీరు, ఒక సామాన్య భిక్షకుడు మాత్రమే. శ్రీ సాయి మహిమ ఏమాత్రం ప్రకటం కాని ఆ రోజులలోనే ఆయన పట్ల ఏదో తమకే తెలియని కారణాల వల్ల ఆకర్షితులైన వారు ఆ గ్రామంలో 3-4 కన్నా లేరు. మహల్సాపతి, కాశీరాం షింపే, అప్పా జోగ్లే, గణపతి కోతే పాటిల్ ఆ రోజులలోనే శ్రీ సాయిని అత్యంత గౌరవాదరాలతో సేవించేవారు. వారిలో శ్రీ గణపతి కోతేతో శ్రీ సాయి ఎంతో ఆత్మీయతతో ఉండేవారు. గణపతి కోతే భార్య శ్రీమతి బైజాబాయిని స్వంత అక్కలా సంభావించేవారు. శ్రీ అప్పాకోతే దంపతులకు బాబాతో మొదట పరిచయమైన వైనం గూర్చి శ్రీ సాయి శరణానంద తమ గ్రంథంలో ఇలా వ్రాశారు. బహుశా శ్రీ సాయిబాబాతో తనను తాను పరిచయం చేసుకున్న మొదటి వ్యక్తి మహల్సాపతి. బాబాతో సంభాషించాక మహల్సాపతికి ఆయనపై ఎంతో గురి కుదిరింది. ఆపై రోజూ బాబాను కలుసుకునేవాడు. తరువాత తన మిత్రులైన కాశీరాం షింపేకు, అప్పా జోగ్లేకు బాబాను పరిచయం చేశాడు. వీరు ముగ్గురు బాబాను నిత్యం దర్శించి బాబాకు చిన్న చిన్న నిత్యావసర వస్తువులు సమకూరుస్తుండేవారు. బాబా గురించి విని అప్పాకోతే పాటిల్ సతీ సమేతంగా ఒకసారి బాబా దర్శనానికి వచ్చాడు. వారిని చూడగానే బాబా తమ ఆసనం నుండి లేచి అప్పాకోతేను సాదరంగా ఆహ్వానించి ఆయన భార్యతో, అమ్మా, నీవు నిజంగా నా సోదరివి అన్నారట. అప్పాకోతే భార్య బైజాబాయికి కూడా ఆ ప్రథమ దర్శనంతోనే బాబాపై ఎంతో భక్తి విశ్వాసాలు ఏర్పడి రోజూ బాబాకు భిక్ష సమర్పించకుండా భోజనం చేయకూడదనే నియమం పెట్టుకుంది. బాబా సిరిడీ వచ్చిన మొదటి రోజులలో ఆయనకు నిర్ణీత నివాస స్థలం ఉండేది కాదు. ఒక్కోసారి గ్రామంలో భిక్ష చేసేవారు. ఒక్కో రోజు ఊరి బయట పొలాల్లోకో తోపులలోకో వెళ్లి అక్కడే కూర్చుండిపోయేవారు. బాబా భుజిస్తే కాని తాను భోజనం చెయ్యకూడదనే కఠిన నియమం తనకు తానే విధించుకున్న బైజాబాయి బాబా తమ ఇంటికి భిక్షకు రాని రోజులలో ఆయనను వెదకి పట్టుకొని భిక్ష పెట్టడానికి ఎన్నో అవస్థలు పడవలసి వచ్చేది. మధ్యాహ్నం 12 గంటల వరకు చూచి బాబా ఇంటికి రాకపోతే తానే ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని పొలాల వెంట తిరిగి ఆయనని వెదికి పట్టుకొని భక్తి శ్రద్ధలతో భోజనం పెట్టేది. కొంతకాలం తరువాత బైజాబాయికి శ్రమ తప్పించడానికా అన్నట్లు బాబా మసీదులోనే భోజనం చేసేవారు. సిరిడీ వచ్చిన మొదటి రోజులలో అనికేతుడైన శ్రీ సాయి నివాసాన్ని గూర్చి ప్రస్తావిస్తూ శ్రీ తాత్యా కోతే పాటిల్ తమ స్మృతులలో ఇలా అంటారు. మొదట సిరిడీ వచ్చినప్పుడు బాబా ఒక ఆకుపచ్చటి కఫ్ని, ఆకుపచ్చ తలకట్టు ధరించేవారు. అలా 4 మాసాలున్నాక ఆయన తెల్లటి తలకట్టు ధరించనారంభించారు.
బాబా షిరిడీ వచ్చిన క్రొత్తలలో ఆయనకొక నిర్ణీతమైన నివాసమే ఉండేది కాదు. కొద్ది నెలల తర్వాత ఆయన మసీదులో సుమారు 10 మాసాలున్నారు. తరువాత ఆయన వేప చెట్టు క్రింద నివసించనారంభించారు. తర్వాత మళ్లీ తమ మకాము మసీదుకు మార్చారు. అలా 2-3 సంవత్సరాలు మసీదులోనే ఉండి తమ నివాసాన్ని లెండి, సిరా అనే వాగుల మధ్యనున్న చెట్ల తోపులలోకి మార్చారు. అక్కడ నిత్యము ఎవరో భక్తులు ఆయనకు భిక్ష ఏర్పాటు చేసేవారు. ఆ తోపులలో సుమారు 2.5 ఏళ్లపాటు ఉండి మరలా తమ మకాము మసీదుకు మార్చి మహాసమాధి పర్యంతం అక్కడే ఉండిపోయారు. బాబా షిరిడీ గ్రామంలో అందరి ఇళ్లకు భిక్షకు వెళ్లేవారు కాదు. పాటిల్ బువా వామన్ గోండ్కర్, నందారాం మార్వాడి, గణపతి కోతే, సఖారాం షేల్కే ఇళ్ల వద్దనే భిక్ష చేసేవారు. ఎడమ భుజానికి జోలే, కుడి చేతిలో ఒక రేకుడబ్బా తీసుకుని మొదట పాటిల్ బువా గోండ్కర్ ఇంటికి వెళ్లి గుమ్మం ముందు నిల్చొని ఆంగో రాధాబాకర్ అనే ఖంగుమనే కంఠంతో కేక వేసేవారు. ఆ తరువాత నందారాం మార్వాడి ఇంటి గుమ్మం ముందు నిల్చొని నందే దేఖోరే భాకర్లావ్ అని కేక వేసేవారు. అక్కడి నుండి గణపతరావు కోతే అంటే బైజాబాయి ఇంటికి వెళ్ళి ఆబాదే ఆబాద్, బైజామామి రోటీలావ్ అనేవారు. అలాగే సఖారాం ఇంటి వద్ద ఇతలాయిబాయి రోటీలావ్ అని కేక వేసి భిక్ష అడిగేవారు. ఈ ఇండ్లకు బాబా ఒక్కోసారి రోజుకు 2-3 సార్లు కూడా భిక్షకు వెళ్లేవారు. బాబా షిరిడీ చేరిన సుమారు 2 సంవత్సరాలకు ఆ ప్రాంతంలో పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో మాత్రం ధనికుడైన నందూరాం మార్వాడి ఇంటికి, తాత్యాపాటిల్ ఇంటికి మాత్రమే బాబా భిక్షకు వెళ్లేవారు. బాబా ఎవరింటికి వెళ్లినా వీధిగుమ్మం ముందు నిల్చుని భిక్ష స్వీకరించేవారే కాని ఎప్పుడూ ఏ గృహస్థుల ఇంటిలో అడుగు పెట్టలేదు. బైజాబాయి బాబా భిక్షకు వచ్చినప్పుడల్లా ఇంటిలోకి రమ్మని సాదరంగా ఆహ్వానించేది. బాబా ఎప్పుడైనా వారి ఇంటి గుమ్మం ముందున్న పంచలో మాత్రం కూర్చునేవారు. బైజాబాయి బాబాను వారింట్లోనే కూర్చొని తన కళ్ల ఎదుట 2 ముద్దలైనా తిని వెళ్లమని బ్రతిమలాడుకునేది. బాబా మాత్రం ఆయనకు తోచినట్లు చేసేవారు. ఎప్పుడైనా అరుదుగా బుద్ధి పుడితే వారి ఇంటి పంచలోనే భోజనం చేసి వెళ్లేవారు. అటువంటి సందర్భాలలో బైజాబాయి ఆనందానికి మేర ఉండేది కాదు. ఇంకొంచెం తిను, ఇంకొంచెం అంటూ బ్రతిమలాడి తినిపించి ఏమైనా త్రాగడానికి తీసుకో అనేది ప్రీతిగా. సామాన్యంగా ఆయన భాకరి అంటే సజ్జరొట్టె, కూర మాత్రం భుజించేవారు. ఎప్పుడైనా పాలు, పెరుగు, మజ్జిగ, ఊరగాయ, ఉల్లిపాయ, అప్పడం అడిగి ప్రీతిగా తినేవారు. అందుకని బైజాబాయి వాటిని తాజాగా తయారు చేసి సిద్ధంగా ఉంచుకునేది. బైజాబాయి పండరి యాత్ర. అలా బాబాను ఎంతో ఆత్మీయతతో, అచంచల భక్తి శ్రద్ధలతో సేవించిన బైజాబాయికి బాబా వివిధ సందర్భాలలో ఏమి బోధించారో, ఆమెకు కలిగిన దివ్యానుభూతులేమిటో వివరంగా గ్రంథస్థం కాకపోవడం సాయి భక్తుల దురదృష్టమే. శ్రీ తాత్య తమ స్మృతులలో తన తల్లి బైజాబాయికి సంబంధించిన ఒక సంఘటనను ఇలా ప్రస్తావించాడు. రాధాకృష్ణ ఆయి మొదట పండరీపూరులో ఉండి ఆ తర్వాత షిరిడీ వచ్చింది. ఒకసారి ఆమె షిరిడీ నుండి పండరీపూరుకు పాదయాత్ర చేయాలనుకుంది. ఆమెతో పాటు బాలాషింపి, మాధవ్ ఫాస్లే కూడా బయలుదేరారు. ఆషాఢ ఏకాదశికి పండరిలో జరిగే పూజలలో పాల్గొనాలని వారి ఉద్దేశ్యం. ఈ విషయం తెలిసి మా అమ్మ బైజాబాయి, నేను, మరికొందరు గ్రామస్తులు కూడా పండరీ వెళ్లాలనుకున్నాం. ముందే బయలుదేరి వెళ్లిన రాధాకృష్ణ ఆయి బృందాన్ని బండ్లలో అహ్మద్నగర్ వెళ్లి కలుసుకొని అక్కడ నుండి అందరం కాలినడకన పండరీ చేరాలని అనుకున్నాం. మా అమ్మ, బాబా, లక్ష్మీబాయి షిండే, మరి 4-5 స్త్రీలు ప్రయాణానికి సిద్ధమైనారు. బయలుదేరడానికి ముందు మేమంతా బాబా దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి మసీదుకు వెళ్లాము. బాబా ఆశీర్వదించి ఊది ఇచ్చారు. మా సామానులతో 3 బండ్లు గ్రామబావి వద్ద చెట్టు క్రింద బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. నేను మా యాత్ర నిర్విఘ్నంగా జరగడానికి మారుతి ఆలయంలో టెంకాయ కొట్టి అటు నుండి శని ఆలయానికి వెళ్లాను. మాకు వీడ్కోలు చెప్పడానికి సుమారు 50 మంది గ్రామస్తులు చెట్టు క్రింద నిలబడి ఉన్నారు. నేను శని ఆలయానికి పోతూ దారిలో ఈనాడు బాబా సమాధి మందిరం ఉన్న జాగాలో బాబా నిలుచుని ఉండడం చూచి ఆశ్చర్యపోయాను.
నేను శని మందిరంలో టెంకాయ కొట్టి బయటకొచ్చేసరికి కొండ్యాజీ అనే ముస్లిం సోదరుడు వచ్చి నన్ను బాబా పిలుస్తున్నారని చెప్పాడు. నేను బాబా నిలబడి ఉన్న చోటుకు వెళ్ళాను. బాబా నన్ను మసీదుకు తీసుకెళ్లారు. అక్కడున్న వారిలో కొందరు నాతో మసీదుకొస్తే మరికొందరు చెట్టు క్రింద వేచియున్నారు. బాబా తన యథాస్థానంలో కూర్చొని ఉన్నారు. నేను బాబా ప్రక్కన ఉన్న కటకటాల దగ్గర నా ఎదుట మాధవరావు దేశపాండే కూర్చున్నాము. మాధవరావు చిలుం వెలిగించి బాబాకందించాడు. బాబా చిలుం పీలుస్తూ కూర్చున్నారు. అంతా మౌనంగా కూర్చున్నాము. చివరికి కొంతసేపైనాక మాధవరావు బాబాతో, దేవా, మీ బైజాబాయి వాళ్లంతా ఇతడి కోసం అక్కడ వేచి ఉన్నారు. పండరి యాత్రకి బయలుదేరడానికి అంతా సిద్ధంగా ఉన్నారు అన్నాడు. అప్పుడు బాబా, బైజాబాయినిటి పిలవండి అన్నారు. మా అమ్మ హడావుడిగా వచ్చి ఆతృతగా, బాబా, ఏమిటి పిలిచారట? ప్రొద్దుగునుకుతోంది, అందరూ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది. బాబా ప్రశాంతంగా, మాయి, నీవింటికెళ్ళు, ఇవాళ బయలుదేరవద్దు, రేపు కూడా వద్దు, ఎల్లుండి ప్రయాణంకా, ఎందుకు ఏమిటని అడగకు, ఈ విషయంలో ఎవరినీ సంప్రదించనక్కరలేదు, ఇదిగో ఊది తీసుకో అన్నారు. మా అమ్మ మరో ఆలోచన లేకుండా, సరే బాబా, మీరు చెప్పినట్లు ఎల్లుండే వెళ్తాము అన్నది. సర్దిన సామానంతా దింపి బండ్లని వెనక్కు పంపేశాము. ప్రయాణం రద్దవడంతో మమ్మల్ని సాగనంపడానికొచ్చిన బంధుమిత్రులంతా వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మాధవరావు పంచాంగం చూచి ఆ రోజు ప్రయాణానికి మంచి రోజు కాదని చెప్పాడు. 3వ రోజు ఉదయమే మేము మళ్లీ ప్రయాణానికి సిద్ధమైనాము. బాబా ఉత్సాహంగా ప్రతి ఒక్కరికీ ఊది ఇచ్చి రోడ్డు వరకు వచ్చి మమ్ము సాగనంపారు. మేము అనుకున్న ప్రకారం పుంతాంబా చేరి స్నానాలు, అల్పాహారం పూర్తి చేసుకుని రైలెక్కి ఉదయం 8 గంటలకు బేలాపూర్ చేరాము. 9 గంటలకు రాధాకృష్ణ అయి బృందాన్ని కలుసుకున్నాము. భోజన సమయానికి నర్సింగ్పూర్ చేరి శ్రీ నరసింహ మహారాజ్ దర్శనం చేసుకున్నాము. అక్కడి నుండి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రానికి పండరిపురం చేరాము. పండరిపురంలో ఏకాదశి నాడే కలరా చెలరేగింది. ద్వాదశి నాటికి బాగా విజృంభించింది. మా బృందంలోని వారంతా భయపడిపోయి సిరిడి తిరిగి వెళ్ళిపోతామని తొందరపడసాగారు. నేను మాత్రం ఏదేమైనా పూర్ణిమ వరకు అక్కడే ఉందామని పట్టుబట్టాను. మా అమ్మ కూడా భయపడిపోయి అక్కడ మమల్తదారుగా చేస్తున్న నానాసాహెబ్ చందోర్కర్ని కలిసి వెంటనే సిరిడి తిరిగి వెళ్ళడానికి నన్ను ఒప్పించమని కోరింది. నానాసాహెబ్ నాకు, బాలశింపికు కబురు పెట్టి పిలిపించి వెంటనే సిరిడి వెళ్లమని సలహా ఇచ్చాడు. సర్వజ్ఞుడైన బాబాకు పండరిపురంలో కలరా చెలరేగుతుందని ముందే తెలుసు. కాని మా ఉత్సాహం చూచి యాత్ర మాన్పించలేకపోయారు. స్థూలంగా చూస్తే ఎంతో చిన్నదిగా కనిపించినా శ్రీ సాయి తత్వ విచారం దృష్ట్యా ముఖ్యమైన అంశం ఒకటి ఈ సంఘటనలో ఇమిడి ఉంది. నా చర్యలు అత్యంత అగాధాలు అని బాబానే ఒకసారి సెలవిచ్చారు. అటువంటి అగాధమైన శ్రీ సాయి చర్యలను ఆయన బోధించిన తత్వానికి సమన్వయించుకొని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం సాధనలో అవసరం. కాని శ్రీ సాయి చర్యలకు జ్యోతిష్యం, వాస్తు మొదలైన శాస్త్రాల వెలుగులో కారణాలు వెదకబూనడం కేవలం అజ్ఞానమవుతుంది. అంతా సిద్ధమై ప్రయాణం కాబోయే ముందు బైజాబాయి పండరి యాత్రను బాబా వాయిదా వేయమన్నారు. మారు పలకకుండా, మరో ఆలోచన లేకుండా బైజాబాయి ప్రయాణం మానుకున్నది. బాబా మాటపై ఆమెకు గల అచంచల భక్తి విశ్వాసాలకు అది తార్కాణం. ఆ శరణాగతి తత్వమే తమ మాటల ద్వారా, చేతల ద్వారా బాబా మనకు ప్రబోధించినది, నేర్పదలచినది. అది సాయి భక్తులు సాధించవలసినది. బైజాబాయి ప్రయాణం హఠాత్తుగా మాన్పించడానికి కారణాలు వెతకబూని పంచాంగం చూచి ఆ రోజు మంచి రోజు కాదని, అందుకనే బాబా ప్రయాణం ఆపుచేశారని తేల్చి చెప్పాడు శ్యామ. శ్యామ మాటలను ఆధారం చేసుకుని ప్రయాణాది కార్యాలకు పంచాంగం ప్రకారం మంచి రోజు అది చూసుకుని ప్రారంభించడాన్ని బాబా పరోక్షంగా ప్రోత్సహించారని లేదా అంగీకరించారని కొందరు అనాలోచితంగా అనుకునే అవకాశముంది. కొంచెం ఆలోచిస్తే ఈ అభిప్రాయం ఎంత అసంబద్ధమో ఇట్టే బోధపడుతుంది. బైజాబాయి ప్రయాణం బాబా వాయిదా వేయడానికి ఆ రోజు మంచి రోజు కాదనేదే కారణమైతే, ఆ మాట చెప్పడానికి అరగంట ముందు ఆ యాత్రా బృందానికి ఊది ఇచ్చి వెళ్ళిరమని ఎందుకు ఆశీర్వదించారు?
అది మంచి రోజు కాదనే విషయం ఒక అరగంట ముందు బాబాకు తెలియదా? తర్వాత తన నిర్ణయాన్ని పంచాంగంతో ముడిపెడతారని తెలిసే కాబోలు సర్వజ్ఞుడైన సాయి ఈ విషయంలో ఎవ్వరినీ సంప్రదించకు అని ఖచ్చితంగా నిషేధించారు. అంటే పరోక్షంగా బాబా తమ సహజ రీతిలో పంచాంగాన్ని సంప్రదించడాన్ని నిషేధించినట్లే. అయితే తాత్యా భావించినట్లు పండరిలో కలరా ప్రబలుతుంది గనక బాబా అలా ప్రయాణం వాయిదా వేయమన్నారనడం కూడా పూర్తిగా సరిపోదు. అదే కారణమైతే ఎన్నో సందర్భాలలో ఇతర భక్తులకు చెప్పినట్లు స్పష్టంగా ప్రయాణమే వద్దని చెప్పి ఉండేవారు. అంతేకాక అదే కారణమైతే బైజాబాయికి పెట్టిన ఆటంకాలేవీ అంతకు ముందే పండరీ ప్రయాణమైన రాధాకృష్ణ ఆయి బృందానికి బాబా పెట్టలేదు కదా. మరి బాబా అలా ఎందుకు చేసినట్లు? ఆయన చర్యల వెనుకనున్న ఆంతర్యం ఆయనకే ఎరుక. అగాధ తవకరణి అని సాయిని ఆరతికారుడు కీర్తించినట్లు బాబా చర్యలు అగాధాలు, అనూహ్యాలు. సాయి చరిత్రలో సాయి భక్తుల శ్రేణిలో సమున్నత స్థానాన్ని అలంకరిస్తున్న శ్రీమతి బైజాబాయి సుమారు 1910లో పరమపదించింది. ఆమె భర్త శ్రీ గణపతి కోతే పాటిల్ అంతకు కొన్నేళ్ల ముందే దివంగతుడయ్యాడు. సుమారు 60 సంవత్సరాల పాటు నిత్యం బాబా భిక్ష చేసిన బైజాబాయి గృహాన్ని సిరిడీ సందర్శించే సాయి భక్తులు దర్శించాలని ఉబలాటపడటం సహజం. బైజాబాయి కుటుంబం మొదట చావడికి తూర్పుకు వెళ్లే వీధిలో, ప్రస్తుతం ఇచ్చరాజ్ హోటల్ సమీపంలో కాపురముండేవారు. తర్వాత ఆ ఇంటిని అమ్మివేసి మహాలక్ష్మి మందిరం సమీపంలో ప్రస్తుతమున్న పిలిగ్రిమ్స్ ఇన్ హోటల్ వెనుక క్రొత్త ఇల్లు నిర్మించుకుని నివసించారు. ఇప్పుడు ఆ ఇంటి జాగాలోనే బైజాబాయి గెస్ట్ హౌస్ అనే హోటల్ ఉంది. బాబా ఆ 2 ఇళ్ల వద్ద భిక్షకు వెళ్లేవారు.